ఈరోజు చూసుకున్నట్లయితే రైతులకు అన్యాయం జరుగుతుందని ఈరోజు విజయనగరం జిల్లా రాజంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మనతో పాటు ఆరోపించే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఆ జిల్లా కార్యదర్శి రమణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈరోజు రైతులపై ఎటువంటి అన్యాయం జరుగుతుంది? ఈ కూటమి ప్రభుత్వం రైతులపై ఈ శ్రద్ధ చూపించింది అనుకుంటున్నారా మీరు? ఈరోజు రేపు జూన్ 1వ తేదీ వచ్చేటప్పటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. అధికారం రాకముందు కూటమి ప్రభుత్వం ఈ దేశానికి రైతు రాజు అని చెప్తున్నారు. దేశానికి రైతు ఎన్నుముక అని చెప్తున్నారు. వీళ్ళు మాటల్లో మాత్రం రైతుని ఆకాశాన్ని ఎత్తుతున్నారు తప్ప శాతలకు వచ్చేటప్పటికి ఈ రోజుకి కూడా వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించలేదు. రేపు సీజన్ వస్తూ ఉంది, కనీసం కాలువల్లో పూడులు కూడా తీయడానికి నిధులు కేటాయించలేదు. అలాగనే ఈరోజు రైతాంగానికి సక్రమైనటువంటి పద్ధతిలో ఎరువులు సప్లై చేయలేదు. అలాగనే ఎరువులతో పాటు విత్తనాలు కూడా సప్లై చేయాలి. నకిలీ విత్తనాలు సప్లై చేస్తూ ఉన్నారు. ఎరువులు ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి కనుక రైతు కొనుక్కునే పరిస్థితి లేదు. సబ్సిడీ మీద రైతులకి సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వాలి. అయితే రైతు పండించే పంట గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. రైతు పండించే పంటని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేసి తీరాలి. గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మొన్న జరిగినటువంటి మహానాడులో రైతు సంక్షేమం కోసం మహానాడులో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనుకున్నాం. కనీసం రైతు సంక్షేమం కోసం ఎట్లాంటి మాట మాట్లాడలేదు. ఎప్పటికైనా రైతు సంక్షేమం మీద దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ రేపు 1వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన రైతు సంక్షేమం మీద రైతు సమస్యల పరిష్కారం కావాలని కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తున్నాం. కాబట్టి రైతులంతా రేపు జరగబోయే ఆందోళన కార్యక్రమం జయప్రదం చెప్పని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ రైతును ఉద్ధరిస్తానని చెప్పినటువంటి కూటమి ఈ రోజుకు కూడా రైతు సంక్షేమం కోసం ఒక్క మాట మాట్లాడే పాపానికి పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అలాగే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. రైతు సంక్షేమం కోసం ఆలోచన చేయాలి. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. అలాగనే కొత్తగా రుణాలు ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎరువులు కూడా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఈ రైతుల పట్ల మీరు ఏమంటారు ఎరువుల గురించి? గతంలో ఇబ్బంది పడాం, ఇప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడాలి. రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకొని పంటకు సరిపోయినటువంటి ఎరువులు విత్తనాలను సప్లై చేయకపోతే సిపిఐ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చిన పార్టీలు కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వం గద్దె దిగేంత వరకు పోరాటాన్ని రైతు పక్షాన్ని చేయడానికి వెనకంజ అయ్యమని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడైనా పూడుగు తీతలు కాలువ పనులు ఎక్కడైనా జరిగాయి అంటారు? ఈ రోజు వరకు కూడా పూడికి తీతలు తీయలేదు. కనీసం ఏ కాలువ చూసినా లేక ఏ నదీ జలాల పక్కన ఏ సైడ్ కాలువలు చూసినా చిన్న కాలువలు చూసినా ఇప్పటికి పూడికి తీతలు తీయలేదు. కాలువలంతా గలేజుతో నిండిపోయి ఉంది. రైతుకి రేపు పొద్దున్న నీరు సక్రమ పద్ధతులు వెళ్ళాలంటే ఎప్పటికైనా పూడికి తీతలు తీయాలి. దానికి కావాల్సినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదిలా చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటానంటూ హామీ ఇచ్చిందో ఈరోజు చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు కాలువల పూడికి తీతలు కానీ ఎటువంటి మరమ్మతులు కానీ పనులు చేయకపోవడంతో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే సిపిఐ నాయకులు అయితే విరిచిపడే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఈ గతంలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ అందించకపోవడం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా కనీసం విత్తనాల గురించి కానీ ఎరువుల గురించి అయితే మాత్రం టాపిక్ అయితే ఎత్తలేని పరిస్థితి కనిపించింది. ఏదైతే ఈ 2 రోజుల క్రితం మహానాడు ప్రోగ్రాం జరిగిందో ఆ మహానాడు ప్రోగ్రాంలో కూడా కనీసం రైతుల గురించి ప్రస్తావన లేదంటూ అయితే ఈరోజు సిపిఐ నాయకులు అయితే మాత్రం అనుకునే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం రైతుల పక్షాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఉంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కనీసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్ల రైతుల పట్ల అంటే అయితే మాత్రం ఈరోజు సిపిఐ నాయకులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా సరే రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందంటూ ఏదైతే ఈ జూన్ 1వ తారీఖు వస్తుందో ఆ 1వ తారీఖున అయితే అన్ని స్టేట్లో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లో అయితే మాత్రం మేము ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులందరూ అందరూ హాజరవ్వాలని అయితే సిపిఐ నాయకులు కోరుకునే పరిస్థితి కనిపించింది. రాధా నుంచి సురేష్, RTV.